అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో వెలసిన దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ మహాశివరాత్రి మహోత్సవాలను పటిష్ట పోలీస్ బందోబస్తుతో నేటి నుండి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతాలలో పోలీస్ బలగాలు మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పేకాట, కోడిపందాలు వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తులు ఉత్సవాలలో పాల్గొని వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మత్స్యగుండంలో కొంత ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి పోలీస్ ఏర్పాట్లను చూడడానికి ఒకసారి వచ్చి ఉన్నాం. సో ఇక్కడ మెయిన్గా పబ్లిక్ ఏదైనా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే అక్కడ వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే ఆ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. దాంతోపాటు క్యూ మెయింటెనెన్స్ వాళ్ళతోనేమి అవన్నీ కూడా చూసుకోవడం కోసం ఒకసారి ఇక్కడ వచ్చి ఉన్నాం. ఈసారి కొత్తగా డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము. ఎక్కడైతే ఏవైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో క్రౌడ్ ఉన్న దగ్గర ఏమైనా పిక్ పాకెట్స్ లాంటివి ఉంటాయని చెప్పేసి వీఆర్ యూజింగ్ డ్రోన్స్ దిస్ టైం. అండ్ ఆల్సో దాదాపు ఒక 15 కెమెరాల దాకా మేము ఏర్పాటు చేస్తున్నాం దీనికోసం. సో సెక్యూరిటీ పరంగా చాలా పటిష్టంగా ఇక్కడ అంతా పెట్టి ఉన్నాం కాబట్టి సో ప్రజలకు ఒకటి రిక్వెస్ట్ అండి. సో క్యూ లైన్ పాటించండి. ఎక్కడైతే మీరు ఫిష్కి ఫీడింగ్ ఇస్తున్నారో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఫీడింగ్ ఇచ్చి వెంటనే బయటికి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పోలీస్ పరంగా చేసిన ఏర్పాటు. థ్యాంక్ యూ.